ఎంతగా హెచ్చించిన గర్వాన్ని మాత్రం నీ జీవితంలోనికి రానివ్వద్దు. అలా చెప్తున్నా, ఉద్యోగంలో అభివృద్ధిని పొందుకొని, ప్రమోషన్ పొందుకొని అధికారివి కావచ్చు. నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారంలో దేవుని కృపను బట్టి ఆస్తిపాస్తులు నీకు రావచ్చు. నీ అధికారం పెరిగినప్పుడు, ఆస్తిపాస్తులు పెరిగినప్పుడు సహజంగా నువ్వు వేసుకునే వస్త్రాల్లో మార్పు వస్తుంది, నువ్వు పెట్టే వాచ్లో మార్పు వస్తుంది, నువ్వు వాడే వస్తువులలో, మీ సెల్ ఫోన్ను లేకపోతే ఇతరత్ర వస్తువులలో మార్పు వస్తుంది, నువ్వు వెళ్ళే వాహనాల్లో కూడా మార్పు వస్తుంది, నువ్వు ఉండేటటువంటి విల్లా అంటే గృహం, ఉండే ఇల్లు మార్పు వస్తుంది. వస్త్రాల్లో కావచ్చు, వస్తువులలో కావచ్చు, వాహనాల్లో కావచ్చు మార్పు వస్తుంది. కానీ వ్యక్తిత్వంలో మాత్రం మార్పు రాకూడదు. నీ మాటల్లో మార్పు రాకూడదు, నీ ప్రవర్తనలో మార్పు రాకూడదు, నీ పలకరింపులో మార్పు రాకూడదు. బ్రదర్ అని పిలిచే నువ్వు, ఏమాయ్, హలో, వేరా, దీన స్థితిలో నువ్వు ఉన్నప్పుడు ఎలా మాట్లాడావో, ఎలా పలకరించావో, ఎలా దీనత్వం కలిగి, తగ్గింపు తత్వం కలిగి నువ్వు జీవించేవాడువో, దేవుడు నిన్ను హెచ్చించిన కారణం ఏమిటంటే ఆ స్థితిలో కూడా అదే దీనత్వాన్ని కనపరిచి దేవుణ్ణి ఘనపరుస్తావు అని దేవుడు నన్ను దీవిస్తాడు. అది మర్చిపోకండి. నయమానుకున్న మొదటి స్థానం చూస్తే అతడు అధికారం కలవాడు. ఆ అధికారం తనకేం తీసుకొచ్చిందంటే అహంకారాన్ని తీసుకొచ్చింది. జాగ్రత్త, దేవుడు నీకు ప్రమోషన్ ఇచ్చినప్పుడు, దేవుడు నీకు ఒక మంచి పోస్ట్ ఇచ్చినప్పుడు, దేవుడు నీకు ఒక మంచి పొజిషన్ ఇచ్చినప్పుడు, దేవుడు నీకు మంచి ప్రాపర్టీస్ ఇచ్చినప్పుడు, దేవుడు నీకు మంచి పర్సనాలిటీని ఇచ్చినప్పుడు, పోస్టును చూసుకొని, పొజిషన్ని చూసుకొని, పర్సనాలిటీని చూసుకొని, ప్రాపర్టీస్ని చూసుకొని, సహోదరులు పొగరుతో వ్యవహరించకండి. ఎదిగే కొలది ఒదిగే జీవితము, అది చుట్టూ ఉన్న వాళ్లకు ఆదర్శము, నీకు ఆ కృపనిచ్చిన దేవునికి మహిమకరము అనే వాస్తవాన్ని మర్చిపోకండి. అధికారాన్ని బట్టి అతనికి